జయ జయ హే తెలంగాణ అంట. జయ జయ హే తెలంగాణ ఓకే, కానీ ఈ పాట రాసేటువంటి అందశ్రీ మరీ ఎంగిలోడు, మామూలు ఎంగిలోడు కాదు. అంటే లేఖితనం ఎట్లుంటుందో ఒక అందశ్రీని చూపిస్తే అర్థమవుతుంది. నువ్వు రాసిన పాట గొప్పగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది, కానీ నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వము ఎంగిల్తనం అన్నమాట, లేఖితనం. ఆ లేఖితనం తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. రాష్ట్ర అధికారిక గీతంగా క్యాబినెట్ ఆమోదం చేసింది. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంలో మార్పులు. అంటే ప్రతిబింబించాలంటే సోనియాని పెడతావా తీసుకొచ్చల్లా, లేకపోతే ఆమెను పెడతావా, చౌదరిని, రేణుకా చౌదరి. ఆమెనే తెలంగాణ తల్లి, తెలంగాణ కోసం బాగా ఫైట్ చేసింది, మామూలుగా ఆమెనే చేయాలి. ఈ మధ్యలో ఖమ్మం చేపల పులుసు బ్యాచ్ కూడా తయారైంది. ఈ బ్యాచ్ మొత్తం జై తెలంగాణ విషయంలో బాగా ఎగురుతూ ఉంది. ఆ బ్యాచ్ కూడా బుద్ధి చెప్తాము రోజు. 500కే సిలిండరు, ఉచిత విద్యుత్తుకు ఓకే, వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులు టీజీ, కులగణనకు అంగీకారం, ఈ ఏఈఓల భర్తీ, హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపు, 8 నుంచి బడ్జెట్ సమావేశాలు, గ్రూప్ 1కి మరో 120 పోస్టుల కల్పడం పైన చర్చ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ, మెగా డిఎస్సి నిర్వహణ పైన మంత్రివర్గంలో ప్రస్తావన. కేసీఆర్ పాపాలే శాపాలు, తప్పులు మీరు చేసే నిందలు మాపై మోపుతారా, ప్రాజెక్టులు జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఇంకా ఊకో, ఇది అంత ఎట్లా ఉంటుంది అంటే నిజంగా ఇది తెలంగాణ కోసము ఆమరణ దీక్ష సస్తందుకు రెడీ అయినోడు తెలంగాణకు అన్యాయం చేస్తారా? నువ్వు అబద్ధాలు చెప్తే రాస్తందుకని ఉండాలి. అంటే ఇప్పటి తరం పిల్లలని మొత్తానికి ఒక తప్పుడు మార్గంలో తీసుకుపోయే విధంగా వీళ్ళ రాతలు ఉంటాయన్నమాట. దయచేసి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికను, ఈనాడు అనేటువంటి పత్రికను, వెలుగు అనేటువంటి పత్రికను చదవకండి. చదివితే మీ మైండ్లు ఖరాబ్ అయిపోతాయి. మీకు ఇప్పుడు మీ అంటే ఏంది, మన బిడ్డలు, వీళ్ళంతా ఆంధ్ర తొత్తులు, ఈ పేపర్లు. సీఎంఏ చంద్రబాబు తొత్తు. సో కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరిగే విధంగా, వాళ్ళకి ఎవరికి కూడా నొచ్చే విధంగా వీళ్ళు వార్తలు రాయరు, వాస్తవాలు రాయరు. సో కాబట్టి ఈ పత్రికలు చదవకండి. నేను ఎందుకు చదివి వినిపిస్తున్నా అంటే ఇందులో రాష్ట్ర తప్పులను మీకు ఎత్తి చూపాలి కాబట్టి.